Friends, ఈరోజు మనం హౌ టు కన్వర్ట్ టెంపరేచర్స్ ఫ్రమ్ సెల్సియస్ డిగ్రీస్ టు ఫారెన్హైట్స్ ఆర్ ఫారెన్హైట్స్ టు సెల్సియస్ డిగ్రీస్. అంటే టెంపరేచర్ని మనము సెల్సియస్ నుంచి ఫారెన్హీట్స్లోకి, అదేవిధంగా ఫారెన్హీట్స్ నుంచి టెంపరేచర్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తామో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు 39 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఇచ్చాడు, దాన్ని ఫారెన్హీట్స్లోకి మార్చమని చెప్తాడు. ఫార్ములా ఏంటంటే F = C/5 = F - 32/9. సో ఈ ఫార్ములాని మనం ఉపయోగించాలి. సో ఇక్కడ సి అంటే టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అండ్ F = టెంపరేచర్ ఇన్ ఫారెన్హైట్స్. ఓకేనా? నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూ. therefore F = C అంటే ఎంత? 39 డిగ్రీ, 39/5 = F - 32/9. Okay, now we have to do cross multiplication. 39 into 9/5 = F - 32. మనం 39 into 9 చేసి ఎంత వస్తుంది మనకు? 351/5. 351 వస్తుంది by 5 = F - 32. సో ఇక్కడ 5 1 5 7 350, ఇంకా 1 ఉంటుంది, పాయింట్ 10 అవుతుంది కాబట్టి 5 2 10. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 70.2 F - 32. మనకు కావాల్సిన F కాబట్టి F = 70.2, ఇక్కడ ఇది ఏమవుతుంది? ప్లస్ అవుతుంది 32, which means therefore 70.2 plus 32.0, therefore 0.2 to 100. సో therefore మనకి ఎంత వచ్చింది? F = 102.2. అంటే మనం 39 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఫారెన్హీట్స్లోకి కన్వర్ట్ చేసి మనకి ఎంత వస్తుంది? ఫారెన్హీట్స్ మీన్స్ 39 degrees of Celsius temperature = 102.2 Fahrenheit. This is the answer. ఓకేనా? ఈ విధంగా మనం టెంపరేచర్ని సెల్సియస్కి ఇచ్చింది మనం ఫారెన్హీట్స్గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా? అండర్స్టాండ్? స్టార్ట్. ఇప్పుడు మనం ఫారెన్హీట్స్ నుంచి సెల్సియస్లోకి మనం టెంపరేచర్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఫారెన్హీట్స్లో 100 ఇచ్చాడు, దాన్ని మనం సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలి. సో మన సేమ్ ఫార్ములా F = C/5 = F - 32/9. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు C/5 = F ఎంత ఇచ్చాడు? 100 - 32/9. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు C/5 = 100 - 32, 68/9. 68/9. సో 68 అంటే 9 7 63, 5 0.2 50, 9 5 45, again 5 50, 9 5 45. So this value will be repeated continuously. Therefore C/5 = 7.55. సో మనకు కాస్ట్ C కదా, C = 7.55 into 5. అంటే ఈ డివిజిబుల్ చేస్తే ఆపైకి వస్తుంది కదా, మల్టిపుల్ అవుతుంది కాబట్టి C = 7.55 into 5 చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? C = 37.75 వచ్చింది. సో therefore ఫారెన్హీట్స్ ఆఫ్ మన టెంపరేచర్ ఫారెన్హీట్స్ 100 ఇచ్చాడు, అది సెల్సియస్లోకి ఎంత ఈక్వల్ అవుతుందంటే 37.75 డిగ్రీ సెల్సియస్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా?